హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని 81వ భాగం. ఐఎమ్ సారీ వసు, ఐఎమ్ సారీ అంటూ రిషి వసుధారని హత్తుకొని, నిర్లక్ష్యం మిమ్మల్ని ఇంత బాధ పెడుతుందని అనుకోలేదు. నిజంగా నేను అసలు మంచివాడిని కాదు. అసలు నేను ఎవరి విషయంలో తప్పు చేశానో కూడా తెలుసుకోకుండా నా బాధలో నేను ఉండిపోయాను. ఆ రోజే కానీ నేను కిందకి వచ్చింటే ఈరోజు నువ్వు ఇంత బాధని అనుభవించి ఉండేదానివి కాదు వసు. నిజంగా ఇదంతా నా వల్లే అని అంటుంటే వసుధార రిషి వెన్ను తడుతూ, జరిగిందేదో జరిగిపోయింది రిషి. గతాన్ని తలుచుకుని బాధపడటం నాకేమాత్రం ఇష్టం లేదు అని బొంగురుపోయిన గొంతుతో అంది. లేదు వసు, మావయ్య ఇందాక అన్న మాటల్లో ఏమాత్రం తప్పులేదు. ఆయన బాధలో న్యాయం ఉంది. ప్రయూష విషయంలో నెగిటివ్గా మారితే మళ్ళీ ఎక్కడ నిన్ను అందరూ చులకనగా చేసి మాట్లాడుతారు అన్న భయం ఆయనది. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న నీ జీవితం మళ్ళీ ఎక్కడ నాశనం అయిపోతుందో అన్న భయం ఆయనది. అందుకే ఇందాక అలా ప్రత్యూష విషయంలో మాట్లాడారే తప్ప కావాలని మాట్లాడలేదు. నువ్వు మాత్రం ఇలా అందరినీ క్షమించేసి వాళ్ళని దారిలో పెట్టడం లాంటివి చేయకుండా శిక్షించి ఉంటే బాగుండేది వసు. వాళ్ళు తప్ప వాళ్ళకి తెలిసేలా చేసి ఉంటే బాగుండేది. వాళ్ళు నిన్ను అన్న మాటలకి నువ్వు కొట్టి వాళ్ళ పని చెప్పాల్సింది. నాకు నిజంగా తెలియదు నువ్వు ఇన్ని బాధలు పడ్డావు అని, వీళ్ళు ఇంత అవమానం చేశారని. నీ మాటల్లో వింటుంటే నాకే రక్తం మరిగిపోతుంది వసు. నీకెందుకు కోపం రావట్లేదు? వద్దు వసు, నువ్వు అసలు వీళ్ళని క్షమించొద్దు, శిక్షించు. వీళ్ళు నిన్న అన్న మాటలకి చేసిన అవమానాలకి తగిన శాస్తి. ఈ ఇంటి మీద అధికారం మొత్తం నీకుంది కాబట్టి నువ్వు ఏం చేసినా సైలెంట్గా ఉంటారు, ఆఖరికి నా కన్న తల్లితో సహా. నువ్వు ప్రతి ఒక్కరి అంతు తేల్చాలి అని ఆవేశంగా అన్నాడు. రిషి మాటలకి వసుధార చిరునవ్వుతో రిషి నుంచి దూరం జరిగి, అలా చేస్తే వాళ్ళకి నాకు తేడా ఏంటి రిషి? ప్రతి ఒక్కటి శిక్షలతోనే మార్పు రాదు, ఇలా మంచితనంతో కూడా మార్పు తీసుకురావాలి. మనం చెప్పినప్పుడు వినకపోతే వేరే మార్గం వెతుక్కోవాలి, కానీ ముందే దండన అంటూ వాళ్ళని బాధ పెట్టకూడదు. అలా బాధ పెడితే వాళ్ళకి ఇంకా ఇంకా నా మీద నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుందే తప్ప నార్మల్గా పాజిటివ్గా ఉండరు. వాళ్ళు శిక్ష అనుభవించలేదని ఎందుకు అనుకుంటున్నావు రిషి? నీ 2 ఏళ్ల దూరం ఇప్పుడు వాళ్ళకి నీ దృష్టిలో విలువలేనితనం వాళ్ళకి చాలా బాధని కలిగిస్తుంది. వాళ్ళు కృంగిపోతున్నారు. ఇంకా నేను కూడా వాళ్ళని బాధ పెట్టాల్సిన అవసరం లేదు అని అంటూ ఉండగానే రిషి పైకి లేచి, కానీ నా దృష్టిలో మాత్రం ఖచ్చితంగా అందరికీ శిక్ష పడి తీరాలి వసు. వాళ్ళు చేసింది చిన్న తప్పు కాదు. నా బిడ్డని, నా భార్యని అనరాని మాటలు అన్నారు అని ఆవేశంగా బయటికి వెళ్ళాడు. వెనకే వసుధార కంగారుగా వస్తూ, రిషి ఆగు, వదిలే, జరిగిందేదో జరిగిపోయింది. వాళ్ళని బాధ పెట్టాల్సిన అవసరం లేదు, ఇప్పుడు శిక్షించాల్సిన అవసరం అంతకంటే లేదు అని అరుస్తున్న రిషి పట్టించుకోకుండా రూమ్లో మంతనాలు చేస్తున్న సుశీల గారు, పాని గారు, మేఘన ఉన్న రూమ్ డోర్ గట్టిగా కొట్టడం మొదలుపెట్టాడు. అది ఎంత గట్టిగా అంటే ఆ మ్యాన్షన్ మొత్తం దద్దరిల్లేలా కొడుతూ, సుశీల బయటికి రా అని అరిచాడు, మర్యాద కూడా మర్చిపోయి. రిషి గొంతు విని అందరూ కంగారుగా బయటికి వచ్చేసరికి సుశీల గారు డోర్ తీయటం ఆలస్యం. ఆవిడ గొంతు పట్టుకొని బయటికి లాక్కొచ్చి గోడకి ఆనించి క్షణానికి పైకి లేపుతూ, నా భార్యని, బిడ్డని ఎంత అవమానించారు! ముఖ్యంగా నువ్వు, నీ కూతురు ఇద్దరూ కలిసి నన్ను మభ్యపెట్టడమే కాకుండా నా బిడ్డ జన్మని చాలా తప్పు పట్టారు. ఊరికే వదలను మిమ్మల్ని అంటూ ఆవిడ ఊపిరి ఆపేస్తుంటే పానిగారు, మేఘన గారు కంగారుగా బావా, రిషి అంటూ వెనక్కి లాగటానికి ట్రై చేశారు. కానీ రిషి ఉన్న ఆవేశంలో ఎవరి మాట పట్టించుకోవటం లేదు. రిషి చేస్తున్న పని చూసిన మిగిలిన వాళ్ళు దగ్గరికి వచ్చేసరికి సుశీల గారు కళ్ళు తేలేయటం మొదలుపెట్టారు.
అది చూసిన వసుధార రిషి అని అరుస్తూ రిషి చెంప మీద గట్టిగా కొట్టి వదిలేయి ఆవిడని అని అరవగానే రిషి ఆ అని గట్టిగా అరుస్తూ సుశీల గారిని విసిరినట్టే వదిలేసి వీళ్ళని ఏదో ఒకటి చేయకపోతే నేను తట్టుకోలేను వసు. నన్ను బాధ పెట్టినా భరించాను, కానీ నిన్ను అనరాని మాటలు అంటూ నీ మనసును విరిచేశారు వీళ్ళందరూ. నేనే కానీ నిన్ను చేరుకోకపోయి ఉంటే నీ పరిస్థితి ఏమయ్యేది? వీళ్ళు చెప్పిన అబద్ధం నమ్మి వీళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకుని ఉంటే నీ జీవితం, నా కొడుకు జీవితం ఏమయ్యేవి? జీవితాంతం నేను కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే వీళ్ళు నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. అదే కదా వీళ్ళ ప్లాన్ అంటూ మేఘన ఎదురుగా నిలబడి తన చెంప మీద ఈడ్చిపెట్టి కొట్టగానే అమ్మ అంటూ మేఘన వెళ్ళి ఊపిరి కోసం కష్టపడుతున్న సుశీల గారి ఒడిలో పడింది. పానీగారు కంగారుగా రిషి అని అరుస్తుంటే ఆపు, నీకు కూడా ఇందులో భాగం ఉండే ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉండే ఉంటుందిలే, నీకు తెలియకుండా నీ భార్య బిడ్డ ఏమీ చెయ్యరు కదా, ఇంత స్వార్థంగా ఎలా ఉన్నారు మీరు? ఛీ, మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. మా ఇంట్లో పడి ఉంటూ నా భార్యని అవమానించారు, మిమ్మల్ని ఏం చెయ్యాలి? నరికి పోగులు పెట్టిన తప్పులేదు అంటూ కొంచెం తేరుకున్న సుశీల గారి భుజం పట్టుకొని లేపి నిల్చోబెట్టి, ఎందుకు ఇదంతా చేశావు? ఎందుకు వసుధారని నా కొడుకుకి జన్మనిచ్చిందని తెలిసినప్పుడు ఎవరికి ఎందుకు చెప్పలేదు? చెప్పు. అసలు మేఘన నా పక్కలో పడుకుందని ఎందుకు చెప్పారు? అందరూ కలిసి నన్ను మోసం చేయటంతో పాటు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశారు. చెప్పండి, ఇప్పుడు నిజం చెప్పలేదంటే ప్రతి ఒక్కరి మీద నేను స్వయంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక తగ్గే సమస్య లేదు అని అరుస్తుంటే రిషి కోపానికి అందరూ భయపడిపోయి, నీకోసమే రిషి అని వణుకుతున్న గొంతుతో అన్నారు సుశీల గారు. ఏంటి నా కోసం అని గంభీరంగా గర్జించగానే, అదే అదే రిషి, నువ్వు మా కూతుర్ని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో ఇదంతా చేశాము. ఆ రోజు ఈ అమ్మాయి నీ రూమ్లోకి రాకుండా ఉండుంటే తను ఇలా అయ్యుండేది కాదు కదా. జరిగిన దానిలో తన తప్పు పెట్టుకొని మమ్మల్ని అనటం ఎందుకు అంటూ ఉండగానే రిషి కొట్టిన దెబ్బకి సుశీల గారు అమ్మ అని అరుస్తూ కింద పడితే మిగిలిన వాళ్ళు రిషి కోపానికి భయపడిపోయి రిషి అని అరుస్తూ ముందుకు వచ్చారు. రిషి అందరికి వేలు చూపిస్తూ ఒక్క అడుగు ముందుకు వేసిన ఏం చేస్తానో కూడా తెలియదు అని అజయ్ గారి వైపు చూస్తూ, ఈ క్షణం అనిపిస్తుంది నేను మీ కన్న కొడుకుని కాదని. ఎలా ఎలా మరో ఆడపిల్లని అవమానించారు అని గాయత్రి దేవి గారి వైపు అసహ్యంగా చూపు విసిరి, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది, నేనెందుకు ఈ కుటుంబంలో పుట్టి మీ మధ్య పెరిగాను అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది ఈ క్షణం అని చెప్పి మొహం తిప్పేస్తే వసుధార భయంగా రిషి చేతిని పట్టుకుని, రిషి ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని అంటుంటే, నువ్వు క్షమించినంత ఈజీగా నేను వీళ్ళెవ్వరిని క్షమించని వసు, ఎప్పటికీ క్షమించను. నేను చనిపోయే చివరి క్షణం వరకు కూడా నేను ఎవరినైనా అధికంగా అసహ్యించుకుంటాను అంటే అది ఈ ఫ్యామిలీని మాత్రమే. ఈ క్షణం వరకు వీళ్ళు నా విషయంలో తప్పు చేశారు, తెలిసి తెలియక నీ విషయంలో తప్పు చేశారు అని వదిలేశాను. కానీ ప్రతి ఒక్కరూ నీ కన్నీటికి కారణమయ్యారు. ఇక్కడ ఏ ఒక్కరిని నేను క్షమించలేను. లైఫ్ లాంగ్ వీళ్ళు ఇలానే నాకు పరాయి వాళ్ళలానే ఉంటారు. జన్మనిచ్చినంత మాత్రాన తల్లి తండ్రి కాలేరు, పెంచినంత మాత్రాన కుటుంబ సభ్యులు కాలేరు అని ఈ కుటుంబం నిరూపించింది. బిడ్డ సంతోషం కోసం చూసిన వాళ్ళే తల్లి తండ్రి అవుతారు అని తెలియని వీళ్ళు అని ప్రమేల గారికి అజయ్ గారికి చేయి పెట్టి చూపిస్తూ, తల్లి తండ్రి పేరుతో ప్రతి ఒక్కరిని కంట్రోల్లో పెట్టడం తప్ప మంచి చెడు చెప్పటం తెలియదు, ప్రేమ పంచటం తెలియదు. వీళ్ళు ఎలాంటి తల్లిదండ్రులు? ఈ కుటుంబం లాంటి కుటుంబం ఎవ్వరికీ ఉండకూడదు వసు అని
ఆలోచన మరిచి అరుస్తూ ఉంటే వసుధార కూడా ఒక్క క్షణం భయపడింది. కానీ వెంటనే రిషిని గట్టిగా హత్తుకుంటూ, వదిలే రిషి, ప్లీజ్, నాకు చాలా భయం వేస్తుంది అని అంటుంటే అప్పుడే కిందకి వస్తున్న ధర్మేంద్ర గారిని చూడటమే కన్నీళ్లతో, మీరు అనుభవించిన పెయిన్ వసుధార మాటల్లో వింటుంటే గుండె ముక్కలవుతుంది మావయ్య. ఇంతకు ముందు మీరు నాతో మాట్లాడిన మాటల్లో ఒక్క మాట కూడా తప్పలేదు. వీళ్ళు మీరన్న మాటల్ని డిజర్వ్ చేస్తారు. మన నమ్మకానికి అర్హులు కాదు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఇక్కడ మనుషులు లేరు. అందరూ కూడా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్న వాళ్ళే. రాక్షసులు మావయ్య వీళ్ళు. ఎదుటి ఎదుటి మనిషి బాధ వీళ్ళకి పట్టదు అని కన్నీళ్లతో అరుస్తుంటే ధర్మేంద్ర గారు అయోమయంగా, ఏమైంది రిషి అని అడిగారు కంగారుగా. అప్పటికే రిషి దగ్గరికి చేరుకోవటంతో వెనకే వచ్చిన అంజలి జైలుకి రిషి ఎందుకంత ఆవేశంగా మాట్లాడుతున్నాడో అర్థం కాక సైలెంట్గా చూస్తూ ఉన్నారు, ఏం అడగకుండా. వసుధార బాధగా తలదించుకుంటే ధర్మేంద్ర గారు అయోమయంగా, చెప్పు వసు, ఏం జరిగిందని అడుగుతుంటే అని, రిషికి నేను పడిన బాధలన్నీ తెలిసిపోయాయి డాడీ, అందుకే ఇలా అని అంటూ ఉండగానే రిషి మేఘన గొంతు పట్టుకొని గోడకి నొక్కేస్తూ, ఆ రోజు హోటల్లో ఏం జరిగింది? వసుధార రూమ్ నుంచి వెళ్ళిపోయాక నువ్వెందుకు నా రూమ్లోకి వచ్చావు చెప్పు, లేదంటే ఈ క్షణమే నీ ప్రాణం గాల్లో కలిసిపోతుంది అని వార్నింగ్ ఇచ్చాడు. అప్పటికే రిషి చేస్తున్నది చూసి భయపడిన ప్రతి ఒక్కరూ వెనక్కి తగ్గారే తప్ప ఒక్కరి కూడా ముందుకే రాలేకపోయారు. ఇక పానీగారు తన భార్యని బిడ్డని అలా చూడలేక రిషి అంటూ భుజం పట్టుకొని వెనక్కి లాగి చెంప మీద కొట్టి, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? మేం నీ ఫ్యామిలీ మెంబర్స్రా, ఇలానేనా మమ్మల్ని ట్రీట్ చేసేది అని ఆవేశంగా అరుస్తుంటే, ఇంతకంటే గొప్పగా మీలాంటి వాళ్ళని ట్రీట్ చేయటం నాకు రాదు. ముందు ఏం జరిగిందో నాకు తెలియాలి. వీళ్ళు చేసిన దారుణాలు ప్రతి ఒక్కటి వీళ్ళ నోటితోనే బయట పెట్టాలి. ఇప్పటి వరకు సైలెంట్గా ఉంది నాకు వసుధార పడిన బాధ పూర్తిగా తెలియక. ఈ క్షణం తను పడిన బాధ ముందు వీళ్ళని చంపేసిన తప్పు లేదని అర్థమైపోయింది. చెప్పకుండా చస్తారా లేదా చెప్పి కనీసం బ్రతుకుతారా అన్నది మీ ఇష్టం అనగానే మేఘన భయపడిపోయి, వద్దు బావా చెప్తాను అని అంది ఏడుస్తూ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.